తప్పు వీళ్ళ తప్పు అని వాళ్ళు చెప్పేస్తారు. ఇంకొకటి సర్వీస్ ఓరియంటెడ్ గా పవన్ కళ్యాణ్ వెనకాల ఉంటారు కొంతమంది. వాళ్ళు నిజంగా నిజాయితీగానే పనిచేస్తుంటారు. వాళ్ళల్లో ఏదో చిన్న లోపం వచ్చిందంటే వెంటనే పక్కన పెట్టేది. అంటే ఎవరు కూడా ఇప్పుడు నేను ఎట్లా ఉండాలి, నేనేమంటానంటే బంధం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఎప్పుడైనా సరే లీడర్షిప్ లో. ఇప్పుడు నేను పనిచేశాను, నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఎవ్వరు ఈ రోజుకి నాకు శత్రువులు కాదు, ఇప్పటికీ మరి గౌరవంగా ఉంటారు నాతో. నేను 32 ఏళ్లలో ఇప్పటికీ పలకరిస్తాను, నేను వాళ్ళు నన్ను పలకరిస్తారు. మారాను సంస్థలు, కానీ సంస్థ మారినంత మాత్రం వ్యక్తిగా నేను ఎవరితో శత్రుత్వం పెట్టుకోవాలి, ఇంక్లూడింగ్ నా మేనేజ్మెంట్. ఇది మనం ఫిలాసఫీ ఇన్ పాలిటిక్స్. ఆఫ్టర్ ఆల్ ఇది ఒక సొసైటీ. ఈయనకి అలా కాకుండా ఒక హ్యూమిలియేషన్ అనేది రాజకీయాల్లో ఉందన్నప్పుడు నేను ఫెయిర్ గా మాట్లాడగలగాలి, ఆ లీడర్షిప్ కావాలి ఎక్కడైనా సరే. ఇప్పుడు కొన్ని ఛానళ్లలో కొన్ని రకాల సమస్యలు నచ్చకపోయినప్పుడు సైలెంట్ గా వచ్చేసాను, కానీ నేను వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి, ఇప్పటికి కూడా నేను మాట్లాడతాను మేనేజ్మెంట్. ఇది మనం ఆలోచించాల్సింది. శత్రుత్వాలు పెట్టుకుంటే ఏం మరుగుతుంది మనకి? కొంతమంది అంటారు ఏమో నీకు శివునిత్తురు లేదా పౌరుషం లేదంటే ఏం చేయాలి? ఇప్పుడు పౌరుషంతో నేను ఆయన వెళ్ళి కొట్టేసాను. కానీ ఒకటి సార్, సమస్యలు అయితే చాలానే ఉన్నాయి. ఓకే, అధికారంలో ఉన్నారు కాబట్టి 22 వ్యవహారం కానీ ఈ భూముల రీసర్వీస్ ఇటువంటి ప్రశ్నించకపోవచ్చు. వైసీపీ యాజిటేషన్ సంబంధించి కూడా ఈ మధ్యన మాట్లాడడం మానేశారు. ఇవన్నీ చూస్తే ఒక వ్యూహం, ఒక ప్రణాళిక ప్రకంగా